4,000 ఓటుకు ఒక్కో ఓటుకు 2,000 చొప్పున ఇస్తున్నారు. అంటే దాదాపు 80 లక్షల రూపాయలు 4,000 ఓట్ల కోసం ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. అంటే మున్సిపల్ చైర్మన్ క్యాండిడేట్స్ కూడా ఒక్క 4,000 ఓట్ల కోసం 80 లక్షల కోటి రూపాయలు, అంటే ఒక వార్డు మెంబర్ కోసం, వార్డు కౌన్సిల్, వార్డు మెంబర్ అని మన గ్రామ పంచాయతీలో ఉంటే వార్డు కౌన్సిలర్ కోసం 50 లక్షలు 80 లక్షలు ఖర్చు పెడితే ఇంకా రాజకీయం ఎందుకు చేయాలి, ఎక్కడ చేయాలి, ఏం చేయాలి, ఎక్కడికి పోతున్నారు? తెలంగాణలో ఎక్కడ పోతున్నారు? పైసా, మందు, మద్యం ఇది లేంది చుక్క ముక్క బిర్యానీ, మొత్తం రాజకీయం ఇదే అయిపోతుంది. డైరెక్ట్ గా గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎలక్షన్ పెట్టినట్టు ఇంకోటి, రెండోది డైరెక్ట్ గా మున్సిపల్ చైర్మన్ లేకపోతే కార్పొరేషన్ మేయర్ పెడితే ఏంటంటే తెలుగుదేశంలో అట్లా ఉండేది. తీగల కృష్ణారెడ్డిని హైదరాబాద్ మేయర్ గా మనం డైరెక్ట్ గా పోటీ చేసేప్పుడు గెలిచారు తెలుగుదేశం పార్టీ తరఫున. సో అట్లా మేయర్ కానీ మున్సిపల్ చైర్మన్ డైరెక్ట్ గా ఉండేది, తీసుకొచ్చి ఇప్పుడు కౌన్సిలర్ చేతిలో పెట్టారు. ఇప్పుడు 15 మంది కౌన్సిలర్స్ కలిసి చైర్మన్ గెలుచుకోవాలి. ఆ చైర్మన్ గెలిచినకున్న చైర్మన్ ఈ కౌన్సిలర్లు 3 సంవత్సరాలు దాటగానే అవిశ్వాసం అని తీసేస్తున్నారు. ఎందుకు? ఆ కౌన్సిలర్లు, ఆ వార్డు కౌన్సిలర్లు ఎవరైతే ఉన్నారో వార్డు కౌన్సిలర్ల చేతిలో ఈ చైర్మన్ బందీ ఉండాలి, లేకపోతే ఆ కార్పొరేటర్ల చేతిలో ఆ మేయర్ బందీగా ఉండాలి. వాళ్ళు చెప్పింది చేయకపోతే వాళ్ళు తీసేస్తారు. గ్రామ పంచాయతీలో కూడా గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లు అందరు కలిసి ఉప సర్పంచ్లు ఎన్నుకుంటారు కదా. ఇక్కడ పెట్టండి కావస్తే వైస్ చైర్మన్ ఎన్నుకోండి కౌన్సిలర్స్ అందరు కలిసి. డైరెక్ట్ గా మున్సిపల్ చైర్మన్, డైరెక్ట్ గా మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పెడితే ఆ మున్సిపాలిటీ పట్ల, ఆ కార్పొరేషన్ పట్ల విజన్ ఉంటుంది. మేయర్ క్యాండిడేట్ అంటే ఆ ఊర్లో, సర్పంచ్ క్యాండిడేట్ అంటే ఏంది, ఆ ఊర్లో ఎవరు మంచి క్యాండిడేట్ అయితే వాళ్ళు ఎలక్ట్ చేసుకుంటారు. అట్లాగే మున్సిపల్ చైర్మన్ క్యాండిడేట్ లేకపోతే ఈ కార్పొరేషన్ మేయర్ క్యాండిడేట్ ను డైరెక్ట్ గా ఆ ఊర్లో ఎవరు బెస్ట్, ఎవరి ద్వారా అభివృద్ధి చెందుతుందో ఆ రిజర్వేషన్ ప్రకారం, బీసీ అయితే బీసీ మహిళ లేకపోతే ఎస్సీ మహిళ, ఎవరు ఆ కమ్యూనిటీస్ నుంచి వస్తే దానిలో ది బెస్ట్ క్యాండిడేట్ సెలెక్ట్ చేసుకుంటారు. సో ప్రజలకు ఇక్కడ నేరుగా ఎన్నిక చేసుకునే అవకాశం ఇవ్వట్లేదు. పైగా ఈ మున్సిపల్ చైర్మన్ లేకపోతే మేయర్లను అక్కడ గెలిచిన ఎమ్మెల్యేలు డిక్టేట్ చేస్తున్నారు. తమకు ఎక్కడ పోటీ అవుతాడో అని చెప్పి మున్సిపల్ చైర్మన్ క్యాండిడేట్ గా డమ్మీల్ని పెడుతున్నారు అక్కడ ఎమ్మెల్యేస్. ఎందుకంటే ఇప్పుడు అధికార పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ లో గెలిచిన వ్యక్తి, పవర్ఫుల్ వ్యక్తి కనుక మున్సిపల్ చైర్మన్ అయితే నెక్స్ట్ టికెట్ అడగొచ్చు, కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ టికెట్ అడగొచ్చు అని చెప్పి అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు వాళ్ళ డమ్మీల్ని మున్సిపల్ చైర్మన్ అభ్యర్థులుగా, మున్సిపల్ చైర్మన్ క్యాండిడేట్ గా సెలెక్ట్ అయ్యారు. అంటే మాకు ఎక్కడ ఎక్కువ మేక్ అవుతాడో, నెక్స్ట్ టికెట్ ఎక్కడ అడుగుతాడో, కాంగ్రెస్ అయినా, టీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా ఇదే పరిస్థితి. కేవలం డమ్మీలు పెడుతున్నారు. రెండోది 50% మహిళా రిజర్వేషన్ అంటారు. 50% మహిళా రిజర్వేషన్, కొత్త మహిళ ఎవరు లేరు. అందరూ ఏంటంటే వెనుక ముందు పేరు, ముందు భార్య పేరు, వెనుక భర్త పేరు. డైరెక్ట్ గా మహిళల పేరు పెట్టుకునే దమ్ము ఎవరికి లేదు. ఆ భర్తను చూసి ఓటేయాలేమో. భర్తను చూసి ఎందుకు ఓటేయాలి? 50% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. వెనుక భర్త పేరు ఒక తోక ప్రతి చోట కూడా. అది గ్రామ పంచాయతీ సర్పంచ్ అనుకోండి, వార్డు మెంబర్ అనుకోండి, ఇక వాళ్ళ చెల్లెనో లేకపోతే వాళ్ళ భార్యనో వాళ్ళ తల్లినో పోటీని నిలుపుతున్నారు. ఇంకా మహిళా రిజర్వేషన్ ఇచ్చే లాభం, ఏం ఎంపవర్మెంట్? 50 చూడ్డానికి 50% మహిళలే, పెత్తనం చేసేదంతా కూడా వాళ్ళ అన్నలో, తమ్ముళ్ళో, భర్తలో, కొడుకులో. ఇట్లా తయారైంది వ్యవస్థ. ఈ మున్సిపల్ ఎన్నికలు 2005 వరకు రాజశేఖర్ రెడ్డి వచ్చి దీన్ని అడ్జేశాడు. ఏంటంటే ముఖ్యమంత్రిని ఎమ్మెల్యేలు ఎన్నుకుంటలేరా? ముఖ్యమంత్రిని ఎమ్మెల్యేలు ఎన్నుకునేది పార్టీ ద్వారా, దాని ద్వారా ముఖ్యమంత్రి ఫేస్ అన్నది రాష్ట్రానికి ఉంటారు. ఏ పార్టీ గెలిస్తే ఎవరు ముఖ్యమంత్రి అవుతారో తెలుస్తుంది. కాంగ్రెస్ గెలిస్తే రేవంత్ రెడ్డా, ఉత్తమ్ కుమార్ రెడ్డా అన్నది తెలిసే అవకాశం ఉండే. టీడీపీ అప్పుడు గెలిస్తే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, ఇక్కడ టీఆర్ఎస్ గెలిస్తే కేసీఆర్, అక్కడ వైసీపీ గెలిస్తే జగన్మోహన్ రెడ్డి. చాలా క్లియర్ గా ఉంటది. సో మున్సిపల్ చైర్మన్ అన్నది, ఎందుకంటే మున్సిపాలిటీ అన్నది సర్పంచ్ ఎట్లా డైరెక్ట్ ఓటేసి ఎన్నుకుంటున్నామో మున్సిపల్ చైర్మన్ కూడా డైరెక్ట్ గా ఓట్ చేసే సిస్టమ్ రావాలి. 2005 నుంచి ఆ సిస్టమ్ కరెక్ట్ అయిపోయింది. ఆ వచ్చిన మున్సిపల్ చైర్మన్లు ఏం చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఈ కౌన్సిలర్లు సగం మంది కంటే ఎక్కువ మంది 3 సంవత్సరాల పాటు అవిశ్వాసం పెట్టకుండా పెట్టారు. 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయినా నెక్స్ట్ డేనే అవిశ్వాసం పెట్టేస్తారు. ఏంది, మాకు వాటా ఇవ్వలేదు, మా వార్డులో పనులు జరిగాయి, మా పరిస్థితి ఏంది. సో డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేషన్ లేక ఎప్పుడు ఆ కౌన్సిలర్ కిందని సాటిస్ఫై చేయడం.
అదే గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎట్లా ఉన్నా, వార్డు మెంబర్ ఎట్లా ఉన్నా సరే సర్పంచ్ డెవలప్ చేసుకోవచ్చు. గ్రామాలు డెవలప్ అవుతున్నాయి కానీ మున్సిపాలిటీ డెవలప్ కాకపోవడానికి ఇదే ప్రధాన కారణం. కౌన్సిలర్లు అందరూ కలిసి కావస్తే వైస్ చైర్మన్ ఎన్నుకోండి, కౌన్సిలర్లు అందరూ కలిసి చైర్మన్ ఎన్నుకోవడం ఏంది? అట్లీస్ట్ ఇప్పుడు అయిపోయింది కాబట్టి నెక్స్ట్ 5 సంవత్సరాల తర్వాత అయినా మున్సిపాలిటీస్ లో డైరెక్ట్ గా మున్సిపల్ చైర్మన్ ను, మేయర్ ను డైరెక్ట్ గా ఎన్నుకునే సిస్టమ్ రావాలి. రిజర్వేషన్లు ఉండనివ్వండి, ఆ ఉన్న దానిలో బెస్ట్ పర్సన్ ఎవరైనా డిసైడ్ చేస్తారు. ఇప్పుడు ఏంటంటే ఈ 1000-2000 ఓట్ల కోసం ప్రతి వాడికి రచ్చ. ఆ మున్సిపల్ చైర్మన్ క్యాండిడేట్ ఇప్పుడు డబ్బులు ఉన్నాలని తీసుకొస్తున్నారు. నిజామాబాద్ లో మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ 7.5 కోట్ల రూపాయల బకాయిలు కట్టాడట. ఎందుకు? ఆయన నిజామాబాద్ మున్సిపల్ మేయర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అవుదాం అనుకుంటాడు. ఎప్పటి నుంచి బాకీ అట? 2007 నుంచి అట. అంటే 18 సంవత్సరాల 7.5 కోట్లు కట్టకపోతే ఆ అధికార యంత్రాంగం ఏం చేస్తుంది? ఆ మున్సిపల్ కమిషనర్లు మిగతా వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? అర్బన్ డెవలప్మెంట్ మున్సిపల్ అధికారులు ఏం చేస్తున్నారు? అంటే ఇప్పుడు నో డ్యూ సర్టిఫికేట్ కోసం ఆయన 7.5 కోట్లు కట్టాడు. అంతేనా? అంటే సిస్టమ్ ఎంత కరెక్ట్. ఒక 200 రూపాయల ఆస్తి పన్ను కట్టకపోతే ఇంటి ముందు తీసుకొచ్చి చెత్త వేస్తారు మున్సిపాలిటీ వాళ్ళు. 7.5 కోట్లు కట్టకపోతే ఆ హోటల్ యజమానిని, ఆ నిజామాబాద్ లో 7.5 కోట్లు కట్టిన వ్యక్తిని ఏం చేస్తుంది ఈ సిస్టమ్? ఇంత దారుణమా? 300 రూపాయల ఆస్తి పన్ను కట్టకపోతే చేస్తారు, కరెంటు బిల్లు కట్టకపోతే వెంటనే విద్యుత్ శాఖ వాళ్ళు ఆపేస్తారు. 7.5 కోట్లు కట్టని వాడు నిక్షేపంగా 15-16 సంవత్సరాలు ఉంటాడు. అధికార యంత్రాంగం, మున్సిపల్ అధికార యంత్రాంగం సిగ్గుపడాలి. నిజామాబాద్ మున్సిపల్ అధికార యంత్రాంగం సిగ్గుపడాలి. ఇన్ని సంవత్సరాలు ఇక అతన్ని తీసుకొచ్చి మేరే క్యాండిడేట్ గా పెట్టారు. 7.5 కోట్లు ఇంతకాలం బకాయిలు కట్టక 18 సంవత్సరాలు ఏమంటారు అరాచకం చేసిన వ్యక్తిని తీసుకొచ్చి మున్సిపల్ మేయర్ క్యాండిడేట్. ఇప్పుడు ఆ 7.5 కోట్లు తీసుకొచ్చి అందరు కార్పొరేటర్లకు అతను ఖర్చు పెట్టాలి. ఇది సిస్టమ్. ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ క్యాండిడేట్ గా సంచులు తీసుకొచ్చి మొదలుపెట్టి వాడు ఇప్పుడు ఏంటంటే మున్సిపల్ చైర్మన్ గెలవాలంటే ప్రతి వార్డులో గెలవాలి, ప్రతి వార్డులో గెలవాలంటే కౌన్సిలర్ గెలవాలంటే ఒక్కోడు 3000 ఓట్ల కోసం 30 లక్షల రూపాయలు ఖర్చు చేయడం ఉంటుందా? ఆఫ్టర్ ఆల్ 1000 ఓట్ల కోసం 20-25 లక్షలు ఖర్చు చేయడం ఉంటుందా? ఎక్కడ పోతున్నాం? ఈ పైసలంతా ఎక్కడి నుంచి వసూలు చేస్తారు వాళ్ళు? వార్డును దోచుకోకపోతే ఏం చేస్తారు? అందుకనే చెప్తారు.